గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. రేపు ఈవినింగ్ స్కై అండ్ ప్రోగ్రామ్ ద్వారా రిఫరల్ వస్తుంది. దానికోసం ఈరోజు 8 గంటలకి మనం జూమ్ చేస్తున్నాం. ఆ జూమ్లో అన్ని విషయాలు చెప్తాను. ప్రోడక్ట్ ఎప్పటి నుంచి వస్తుంది, మన దగ్గర ఉన్న క్యూసీసీ కాయిన్స్ ఎప్పటి నుంచి మీరు పెట్టుకోవచ్చు, ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ తాలూకా విధానాన్ని మీకు కొంతవరకు మీకు నేను వివరంగా చెప్తాను. మన క్యూసీసీ కాయిన్ని లక్షకి తీసుకెళ్ళడం నా లక్ష్యం 2030 కల్లా అని నేను మీకు మాట ఇచ్చాను. ప్రయత్నం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. లక్షకి తీసుకెళ్లే ప్రయత్నం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను అని చెప్పాను. ఆ విధంగా ఇచ్చిన మాట ప్రకారం క్యూసీసీని తీసుకెళ్ళాం మనందరమే. ఇప్పుడు మళ్ళీ మన కిబోలో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా డీ కాయిన్స్గా మారాయి. మరి ఆ కాయిన్ని కూడా ఇచ్చిన మాట ప్రకారం లక్ష దాటించి మీ చేతిలో పెట్టాల. అది కూడా నేను చేస్తాను, దాన్ని కూడా. అలాగే అటు డీ కాయిన్ కానీ ఇటు క్యూసీసీ కానీ ఏది మనకి ఉన్నది ఏది ఉందో అది కిబో కాయిన్ కూడా, ఈ 3 కాయిన్లు కూడా లక్ష దాటించడం, డీ కాయిన్ అండ్ క్యూసీసీ. మనం ఇప్పుడు మన బిట్ కాయిన్ 1,11,00,000 మన ఇండియన్ కరెన్సీలో వెళ్ళింది. మన తాలూకా కాయిన్ని, ఈ 2 కాయిన్స్ని కూడా, ముఖ్యంగా క్యూసీసీ కాయిన్ 1,33,00,000 దాటిస్తే దాన్ని టచ్ చేయడానికి కూడా అవదు. కానీ అందుకంటే ముందుకే వెళ్తుంది. నేను మినిమం టార్గెట్ చెప్తున్నాను. ఇది నా టార్గెట్. ఇది జనాలకి నేను ఇచ్చిన వాగ్దానం కాదు. జనాలకు వాగ్దానం అంటే మన కుటుంబ సభ్యులకి ఇచ్చినటువంటి వాగ్దానం కంప్లీట్ చేశాను. కానీ ఇది నేను పెట్టుకున్నాను. ఇది మీకు ఇచ్చిన వాగ్దానం దాటిపోయింది కాబట్టి నేను నెరవేర్చగలిగాను మీ సహాయంతో, మీ సహకారంతో. ఇప్పుడు మన కాయిన్ని 1,50,00,000 చూపించాలని నా ప్రయత్నం. అంటే 1,50,00,000 అంటే నా దృష్టిలో ప్రపంచానికి తెలిసే కరెన్సీ ఏంటంటే 1,50,00,000 యుఎస్డిటి డాలర్కి క్రాస్ చేయాలి. 1,50,00,000. మరి బిట్ కాయిన్ ఎంతకి వెళ్ళింది? $1,25,000 దాటింది. కానీ మంది $1,50,000 దాటెళ్ళాలి. అది నేను చేస్తున్నాను. మన స్కై అండ్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా దానికి ఎంతో ప్లాన్గా చేసుకున్నాను. దీంట్లో మీరు లబ్ధి పొందడమే కాకుండా మన ఆస్తులు పెరగడం, దీంతోపాటు ప్రపంచంలో మనకు గుర్తింపు రావడం, ఇవన్నీ కూడా చేస్తున్నాను. కాబట్టి సాయంత్రం జూమ్లోకి అందరూ రండి. రేపు నేను ఇస్తున్న రిఫరెన్స్ అందరూ వాడుకోవడానికి ప్లాన్ చేసుకుని ఉండండి. అలాగే కిబోలో నుంచి ఎక్స్చేంజ్లోకి మీ తాలూకా కాయిన్స్ అన్నీ పంపించుకోవడానికి యాక్చువల్గా రేపు 12 తారీఖు ఇస్తానని చెప్పాను. కానీ రేపు మనకి రెఫరలింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి 15 తారీఖు ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ చేయడం, నేను మళ్ళీ దాని మీద పని చేయడం, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అటు ఇటు చేయకూడదు కాబట్టి దాన్ని ఇస్తున్నాను. కాబట్టి మనం 15 తారీఖు నుంచి అది చేసుకోవచ్చు. సాయంత్రం జూమ్లోకి రండి. వి రెడీస్. అలాగే డాడీ రోబోట్ గురించి కూడా నేను దాన్ని ఇంకా చక్కగా మీకు అంత ఎక్కువగా మీ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కటి డిజైన్తో మీ ముందు తీసుకొస్తున్నాను. ఇచ్చిన మాట ప్రతిదీ మూట కట్టి ఒక దగ్గర పెట్టినట్లే ఆ మూట ఒక దేవుడికి ఎలా కడతామో ముడుపులు కడతామో, అలాగే నా దేవుళ్ళైన మీరందరికీ నేను కట్టిన ముడుపుని భాషలో అంటే మీకు అర్థమని చెప్తాను. నేను అది జాగ్రత్తగా చేశాను. అది మీకు నేను సమర్పించుకుంటాను. అద్భుతంగా అది కూడా నడుస్తుంది. అది వర్క్ కూడా చేస్తున్నాను. అంటే ఇంక దాంట్లో ఇంకా 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 చిన్న చిన్న తక్కువ స్థాయి వాడు కూడా దాంట్లోకి రావాలి. ఆ విధంగా నేను చేయడానికి రెడీ అవుతున్నాను. అంటే నేను సాయంత్రం మీరందరూ జూమ్లోకి రండి. రేపు మనం రిఫరల్ ఇస్తున్నాం. మన వాళ్ళు ఎవరైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, నా మీద ఏ కోపం పెట్టుకోకండి, ఏ ద్వేషం పెట్టుకోకండి. నిరంతరం సదా మీ సేవలోనే ఉంటాను నేను.
నేను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కంప్లీట్ చేసే వరకు నేను కంప్లీట్గా దీని మీద నాకు ఇంకో పని లేదు, మరో ధ్యాస లేదు, ఇదొక్కటే ధ్యాస. నేను ఎంతవరకు ఇంత ధ్యాసలోకి వెళ్ళిపోయానంటే, దీంట్లో ఎంతవరకు నేను ధ్యాసలోకి వెళ్ళిపోయానంటే, చివరికి చెల్లికి పెళ్లి చేయాలనే ఆలోచన కూడా నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే జనాలకి ఇంత నేను ఇచ్చిన ప్రతి మాట చెల్లాలి అయ్యే వరకు నేనేం చేయలేక, చెల్లి పెళ్ళిని కూడా నేను పట్టించుకోలేనంత వెళ్ళిపోయాను. దానికి అమ్మ సీరియస్ అవుతుంది. మన నా తాలూకు బంధువులు సీరియస్ అవుతున్నారు. నేను ఇది లక్ష్యంగా తీసుకెళ్ళిన తర్వాతే నేను ఆలోచిస్తాను అనే ఆలోచనతో చేశాను. అంటే ఇప్పుడు డీ కాయిన్ కూడా తీసుకెళ్ళాలి. ఇది ఎక్కడితో సరిపోదు. డీ కాయిన్ కూడా తీసుకెళ్ళాలి. అందుకోసం నన్ను అర్థం చేసుకుంటారని, నా కష్టాన్ని, నా తాలూకు దీన్ని నా కుటుంబమైన మీకు తప్ప మరెవరికి చెప్పుకోలేను కదా! కావాల్సిందేంటి? మన కుటుంబ సభ్యులతో చెప్తాం. నీ పనిలోకి వచ్చిన తర్వాత నా కుటుంబాలన్నింటికి దూరం అయిపోయాను. ఇదే పని. స్నేహాలన్నీ దూరం అయిపోయాను. ఇదే పని. నాకు స్నేహితుడైనా, కుటుంబ సభ్యులైనా మీరే. కాబట్టి మీతోటే నేను పంచుకోవాలి. అదే నేను చేస్తున్నాను. కాబట్టి నేను చేసే పనంతటికి ఇప్పటిలాగా ఎలాగైతే మీరు మీ తాలూకా శక్తి యుక్తులు అన్నింటినీ మీరు ఎలా చేశారో ఇప్పుడు కూడా అలాగే చేయండి. మనం ఏంటో ప్రపంచం చూపిందాం. నెంబర్ 1 మనదే. నెంబర్ 2, నెంబర్ 3 కూడా మనదే. అంతే. మన యూటిలిటీ ఎంత అద్భుతంగా జరుగుతుందో మన స్కై ఎండ్లో మీరు చూడండి. దాన్ని బట్టి మనకి ఎంత అప్లాజ్ వస్తుందో. కాబట్టి నా సీఈఓలు, నా సూపర్ సీఈఓలు, నా లీడర్స్ అందరూ కూడా వచ్చి ఫ్రీ రిఫరల్ మమ్మల్ని ఒక్క పైసా కూడా నేను పెట్టలేదు, అడగలేదు. మీకు ఇప్పటివరకు తీసుకున్నవన్నీ యూఎస్డిటీ ఇచ్చేసాను వాటికి. కాబట్టి నేను ఇచ్చిన ప్రతి దాన్ని కూడా నేను ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకెళ్తున్నాను. అర్థం చేసుకుని నాతోటి ఎప్పట్లాగే సహకరిస్తున్న ఆశిస్తూ మీ డాడీ. లవ్ యూ డాడీస్. లవ్ యూ. లవ్ యూ.